చక్కెర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఏడాది పండగ సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చుతుందనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2 వారాల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపుగా 20 వరకు పెరిగింది. మరి దేశంలోని కొన్ని ప్రాంతాలలో కిలో చక్కెర ధర దాదాపుగా 65 రూపాయల నుంచి 70 రూపాయల వరకు చేరింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో చక్కెర ధరలను కట్టడి చేసేందుకైతే ప్రభుత్వం పలు చర్యలు కూడా చేపట్టింది. మరి ఇక దేశీయంగా తగినంత మేర చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ కూడా పరిశ్రమ వర్గాలే ఇక మరి కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పండగ సీజన్ ఆరంభంలో చక్కెర ధరలు అమాంతం పెరగడంతో అటు ప్రజలు ఇటు చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగల సీజన్ మిఠాయిలు తప్పనిసరి కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగి వాటి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు చక్కెర ధరలు తగ్గేటువంటి అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. చక్కెర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆహార పదార్థాల ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉండడం కుటుంబ బడ్జెట్ పైన తీవ్ర ప్రభావం పడుతున్నట్లుగా కూడా వినియోగదారులు అంటున్నారు. పండగ సీజన్లోనే చక్కెర ధరలు పెరగడం పైన చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నటువంటి పాత ధరలకే విక్రయించడం వల్ల మరి తాము నష్టపోతూ ఉన్నామని చెప్పేసి వ్యాపారులు అంటున్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే ధరలు పెరుగుతూ ఉన్నాయనేటువంటి వాదనను ప్రభుత్వం తిరస్కరించింది. దేశీయ అవసరాలను తీర్చిదిద్దేందుకు తగినటువంటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరుగుదలకైతే కారణమవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయిందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. ఇక మరి చెరుకు పంటకు చీడపీడలు, విపరీతమైనటువంటి వర్షాలతో నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి మునుపటి అంచనా 343 లక్షల టన్నుల నుంచి తగ్గింది. మరి ఇక చక్కెర మార్కెటింగ్ సంవత్సరం మరి అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశీయ డిమాండ్ దాదాపుగా 290 లక్షల టన్నులు ఉందన్నారు. మరి ఉత్పత్తి పడిపోయినప్పటికీ మరి దేశీయ అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి వ్యాపార రంగ నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. అయితే మరి పండగ డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని వారు చెప్తున్నారు. అక్టోబర్ 31 నాటికి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతులను అనుమతించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఓపెన్ మార్కెట్లో మరింత చక్కెర అందుబాటులో ఉండేలాగా మరి ఏదైతే ఆ సాఫ్ట్ డ్రింక్ ఇంకా ఐస్ క్రీమ్ తయారీదారుల వంటి ఆ డీలర్లు మరి బల్క్ ఆ కన్జ్యూమర్లకైతే స్టాకు హోల్డింగ్ పరిమితులనైతే కూడా మరి నిరంతరం ఆ కఠినతరం చేయనున్నట్లుగా కూడా తెలియజేశారు. మరి సాధారణంగా ఏడాదిలో అత్యంత తీయగా గడిచేటువంటి ఈ యొక్క పండగ సమయం ప్రస్తుతానికైతే వినియోగదారులకు ఒక చేదు అనుభవంతో మొదలవుతుందని చెప్పొచ్చు. సాధారణంగా భారత్లో ఏటా 28 నుంచి 29 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం ఉంటుంది. ప్రస్తుతానికి అక్టోబర్లో కొత్త చెరుకు అయితే మరి క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యేటువంటి వరకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇక భరోసానైతే ఇస్తూ ఉంది. పండుగల సీజన్లో ఇబ్బంది లేకుండా సరఫరాను మరింత పెంచేందుకు రాష్ట్రాలు చక్కెర మిల్లులైతే అక్టోబర్ 15 నుంచి క్రషింగ్ ప్రారంభించాలని చెప్పేసి కేంద్రం సూచించింది. దీనివల్ల అక్టోబర్లో సాధారణంగా ఉత్పత్తి అయ్యేటువంటి 3 నుంచి 4 లక్షల టన్నులతో పోలిస్తే 10 లక్షల టన్నులకు పైగా చక్కెర ఉత్పత్తి కావచ్చని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో మరి పండగల సమయంలో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలపైన ఒత్తిడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని భావిస్తూ ఉంది.